తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటలుగా చూస్తే గంటకు 12 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ముందుకొస్తుంది. అంతకుముందు 6 గంటలు 17-18 కిలోమీటర్ల వేగంతో సాగిన తుఫాన్ ఇప్పుడు కేవలం 12 కిలోమీటర్ల వేగంతో మాత్రమే పయనిస్తోంది. ఇది ఇప్పటికే తీవ్ర తుఫాన్గా మారింది. ఈ తీవ్ర తుఫాన్ ఇప్పుడు తీరం వైపు దూసుకొస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుంటే రాష్ట్రమంతా మాత్రం చెదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లోనూ తీవ్రత కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు చాలా పెద్ద స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాలు తాకిడితో అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైల్వే కోడూరులో గొంజనూరు పొంగుతుంది. అదేవిధంగా పెన్నా భారీగా వరద నీరు వస్తుంది. చాలా ప్రవాహాలు ఇప్పుడు నిండు కుండలను తలపించేలా సాగుతున్నాయి. దీంతో అనేక చోట్ల వరద తాకిడి కూడా ఉండొచ్చు అని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి తుఫాన్ కారణంగా ఒకవైపు ఈదురుగాలుల ప్రభావంతో పాటుగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉండొచ్చు అన్న దాని మీదే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పుండొచ్చు అనే అంచనాతో కూడా అధికార యంత్రాంగం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా అందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. మరొక వైపు విశాఖలో ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కాన్వెంట్ సెంటర్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే కొంత వర్షపు నీరు కూడా చేరి అనేక మంది అవస్థలు పాలు కావాల్సి వస్తుంది. చాలా చోట్ల ఇప్పటికే వర్షపు నీరు కారణంగా నగరవాసులు అవస్థలు పడుతున్నారు. చాలా తీవ్రంగా విశాఖ మీద ఈసారి మొంతా తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. దాదాపుగా గంటకి 50 కిలోమీటర్ల వేగంతో అక్కడ ఈదురుగాలుల ప్రభావం కూడా కనిపిస్తోంది. ఇది మరింత పెరగొచ్చు అనే అభిప్రాయం అధికార యంత్రాంగం నుంచి ఉంది. విశాఖ వాతావరణ కేంద్రం ఇప్పటికే అన్ని పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ పోర్టులో ఏకంగా 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. గతంలో హుదూద్ తుఫాన్ అప్పుడు వైజాగ్లో 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక చేస్తే ఇప్పుడు అది 10వ నెంబర్ వరకు వచ్చిందంటే చాలా సివియర్ ఎఫెక్ట్ ఉండొచ్చు అని విశాఖ వాతావరణ కేంద్రం భావిస్తోంది. తుఫాన్ తీరాన్ని చేరే కొద్దీ దాని తాకిడి పెరగొచ్చు అని భావిస్తోంది. ముఖ్యంగా ఈసారి తుఫాన్ కాకినాడకు దక్షిణ దిశలో అంటే మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం తాకుతుందనే అంచనాకు వచ్చారు. అది కోనసీమ జిల్లా మీద ఎక్కువ ప్రభావం ఉండొచ్చు అని భావిస్తున్నారు. అయితే కోనసీమలో ముఖ్యంగా రిలయన్స్కి సంబంధించినటువంటి రిఫైనరీ తాళరేవు సమీపంలో ఉంటుంది. ఈ రిఫైనరీ కూడా ఎఫెక్ట్ ఉండొచ్చా అన్నట్టుగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే తాళరేవు సమీపంలో హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైనటువంటి హెలికాప్టర్లు కూడా సిద్ధం చేసి అత్యవసరమైనటువంటి వేళ సహాయక చర్యలకు తగ్గట్టుగా సన్నద్ధమవుతున్నారు. కోనసీమ జిల్లా మీద దీని ప్రభావం ఉంటే గనక దానికి అనుగుణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఇప్పటికే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అధికార యంత్రాంగం సమీక్ష చేశారు. అందరినీ అప్రమత్తం కూడా చేస్తున్నారు. ఒకవేళ తుఫాన్ తీరం తాకేటువంటి సమయంలో రాత్రిపూట తీరం తాకుతుంది కాబట్టి ప్రజలంతా దానికి తగ్గట్టుగా సన్నద్ధమై ఉండాలి అనే అభిప్రాయం వినిపిస్తోంది. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. అర్ధరాత్రి కానీ లేదంటే 29వ తారీఖు తెల్లవారుజామున కానీ తీరాన్ని తాకడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ తీరం తాకే వేళ తుఫాన్ తన దిశను మార్చుకోకపోతే మాత్రం అటు పశ్చిమ గోదావరి ఇటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల మీద మాత్రం ఎక్కువ ప్రభావం ఉంటుందనే అంచనా అధికార యంత్రాంగంలో ఉంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే అప్రమత్తమవుతున్నారు. ఈ తుఫాను తాకిడితో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్న తరుణంలో కొన్ని చోట్ల భారీగా చెట్లు విరుగుపడుతున్నాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉప్పాళ్ళలో అయితే అలల తాకిడి తీవ్రంగా కనిపిస్తోంది. ఇతర అనేక రకాల సమస్యలు అయితే ప్రస్ఫుటంగా ఉన్నాయి. అయితే ఇది పూర్తి ప్రమాదకర స్థాయిలో అయితే ఇప్పటివరకు లేనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కాసింత శాంతిపూర్వకంగా తుఫాన్ తాకిడి ఉన్నప్పటికీ సాయంత్రం తర్వాత ఈ తాకిడి పెరగొచ్చు, ఉధృతం కావచ్చు, తీవ్ర రూపం దాల్చొచ్చు అనే అంచనాలతో అందరూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.